రైతన్నలకు నమస్తే, వెల్కమ్ టు ఈరైతు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో ఉన్నటువంటి వాతావరణంలో ఎండలు బాగా పడుతున్నాయి కాబట్టి ఈ ఎండల కారణంగా ఈ మిరప తోటలు చూసినట్లయితే మనకు దాదాపుగా వలిపోయినట్లుంటున్నాయండి. దాంతోపాటు ఈ పైముడత సమస్య కూడా బాగా రాడవుతుంది. కాబట్టి మీరు ఏ మందు వాడినా కూడా ఈ ఎండల కారణంగా మొత్తం వలిపోయినట్లుంటున్నాయి కాబట్టి మందనే మొక్క ఎక్కువ తీసుకోలేకపోతుంది. కాబట్టి ఈ ప్రతి ఒక్క రైతు కూడా ముందైతే నీళ్లు కట్టుకునే ప్యాటర్న్ చేయండి. డ్రిప్ ఉంటే డ్రిప్ ద్వారా కానీ లేకపోతే నీళ్ళపారకం అయితే నీళ్ళపారకం ద్వారా నీళ్లు కట్టుకునే ప్యాటర్న్ అయితే చేయండి ఫస్ట్. దాని తర్వాత మనకు ఉన్నటువంటి మేజర్గా ఉన్న సమస్య మాత్రం ఇప్పుడైతే ఈ చిన్న మొక్కలకే పైముడత సమస్య బాగా రావడం అవుతుంది. దాంతోపాటు నేను అక్కడక్కడ చూస్తున్నాను కొంతమంది రైతులకు ఎర్రని సమస్య బాగా రావవుతుంది. కాబట్టి ఈ ఎర్రని సమస్య నివారించుకోవడానికి మరి ఎలాంటి మందులను వాడుకోవాలి అనే దాని గురించి ఆల్రెడీ నా ఛానల్ ఒక వీడియో చేశాను. ఎవరైనా రైతులు చూడకపోతే చూడండి. ఈ వీడియోలో కూడా మీకు కొన్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే మనకు మేజర్గా ఈ పైముడత సమస్య నివారించుకోవడానికి చిన్న మొక్కలకు మరి 5 డోసు మందులు కాకుండా తక్కువ ఖర్చులో చిన్న డోసులు ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించే ఈరోజు మనం ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మీకు కొన్ని మందులు చూపించే ప్రయత్నం చేస్తాను. మొదటగా చూసినట్లయితే మనం రిజెంట్ అంటామండి, బేర్ కంపెనీలో రిజెంట్ అంటాం కదా, దానికి సంబంధించిన టెక్నికల్ పిప్రోనిల్ 5% SC మనకు మ్యాక్ కంపెనీలో క్రంచ్ అండి. దీంతోపాటు మరొకటి వచ్చేసి మనకు రిలేటివ్ అనేది మ్యాక్ కంపెనీలోనే ఉంటుంది. దీనిలో మనకు థైమెథాక్సిమ్ అనేది 70% ఉంటుంది. ఇది మన సాల్యుబుల్ గ్రాన్యూల్స్గా చెప్పుకోవచ్చు. ఇది మనకు ముడతను నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు మరొకటి చూసినట్లయితే మనకు కీఫన్ కూడా వాడుతున్నారు చాలామంది రైతులు. మనకు ఈ చిన్న మొక్కలకి ఇప్పుడే కీఫన్ వాడుతున్నారండి. కీఫన్ అనేది ఇప్పుడు వాడడం వల్ల మనకు మొక్కకి ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అయితే మరి దీన్ని వాడడం వల్ల మనకి ఎక్కువ సమస్యను నివారించుకోవచ్చు. కాకపోతే మీకు మొక్క చిన్న మొక్కలే కాబట్టి ఇప్పుడు వాడాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది రైతులు వాడుతున్నారు కాబట్టి మరి దీని కాంబినేషన్లో మొక్కకు ఎలాంటి హాని జరగకుండా మరి ఎలాంటి మందు వాడుకోవాలి అనే దాని గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. దీంతోపాటు మరొకటి, మనం ముడతలసరికి చాలామంది రైతులు SLR వాడుతుంటారండి. ఎక్కువ మనం SLR కూడా వాడుకోవచ్చు, అది కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. SLR అనే మందు కూడా వాడుకునే ప్యాటర్న్ చేయండి. దాంతోపాటు వీటితో పాటు SLR అనే కాంబినేషన్ కూడా వాడుకోండి. SLR సంబంధించిన దాంట్లో మన కాంబినేషన్ చూసినట్లయితే 25% మనకు డైఫెథ్రాన్ ఉంటుంది, 5% వచ్చేసి మనకు ఫైర్ఫాక్సిఫెన్ ఉంటుంది. అయితే దీనికంటే అడ్వాన్స్గా మనం చెప్పుకోవచ్చు పాజత కంపెనీలో మనకు జేఫన్ అల్ట్రా ఉంటుందండి. దీనికంటే ఇందులో పర్సెంట్ ఎక్కువ ఉంటుంది. మనకు డైఫెథ్రాన్ వచ్చేసి మనకు 30% ఉంటుంది, ఫైర్ఫాక్సిన్ వచ్చేసి మనకు 8% ఉంటుంది. అంటే మనకు దీనికంటే దీనిలో 5% ఎక్కువ మనకు పోలో టెక్నికల్ ఉంటుంది. ఫైర్ఫాక్సిన్ వచ్చేసి లానో టెక్నికల్ వచ్చేసి 3% ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది అడ్వాన్స్గా చెప్పుకోవచ్చు. ఇది కూడా మనం వాడుకోవచ్చు. కాకపోతే కొంచెం 5 డోసుల మందులు కాబట్టి వీటిని వాడేటప్పుడు దీని కాంబినేషన్లో మరి ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరకు చూడండి. అప్పుడే మీకు వీడియోలో ఉన్నటువంటి ఈ మిరప తోటలో మరి ముడతను నివారించుకోవాలంటే తక్కువ ఖర్చులో ఇన్ని చూపించే మందులో మరి ఏ మందు కాంబినేషన్ కలిపి వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది రైతులు మన వీడియో చూస్తున్నా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా మీరు లైక్ చేసినట్లయితే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతులకు రికమెండ్ చేస్తుంది. కాబట్టి ఈ ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ముందు అయితే మీరు ప్రతి ఒక్కరు కూడా మనకు మొక్కలు వచ్చేసి దాదాపుగా ఎండ కారణంగా ఎక్కువగా 12 గంటల నుంచి 2 గంటల మధ్య చూస్తే మొక్కలు మొత్తం వల్లిపోయినట్లు ఉంటున్నాయండి. కాబట్టి ఈ ప్రతి ఒక్క రైతు కూడా మందు కొట్టి ప్రతి ఒక్క రైతు కూడా వాటర్ పెట్టుకొని మీరు నీళ్లు కట్టుకొని డ్రిప్ ద్వారా కానీ నీళ్లు కట్టుకున్న తర్వాతనే మందు వాడుకునే ప్యాటర్న్ చేయండి. లేదా మందు కొట్టిన తర్వాత తెల్లారి నీళ్లు పెట్టుకునే ప్యాటర్న్ అయితే చేయండి. అట్లయితేనే మీకు కొంచెం మందు పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. మొక్క యాక్టివ్గా ఉంటేనే మనం మందు ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీళ్లు కట్టుకొని మందు వాడుకునే ప్యాటర్న్ అయితే చేయండి. ఇప్పుడైతే మరి ఈ ఉన్నటువంటి ముడతను నివారించుకోవడం, పై ముడతను మొత్తం టోటల్గా నివారించుకోవాలంటే తక్కువ ఖర్చులో ఉన్నటువంటి మందులు మీకు ఫస్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో మనకు ఒకటి పిప్రోనిల్ 5% SC అంటే మనకు ఇంతవరకు చెప్పుకున్నాం కదా, మ్యాక్ కంపెనీలో మనకు క్రంచ్ అని, దీన్ని వాడుకోండి. ఇది మనకు మేజర్గా ఎక్కువ తామర పురుగు పైన బాగా పనిచేస్తుంది. తామర పురుగుతో పాటు నల్లిని కంట్రోల్ చేసుకోవచ్చు. దీంతోపాటు దీని కాంబినేషన్లో వచ్చేసి మరి తెల్లదోమ పచ్చదోమ నివారించుకోవడానికి దీనిలో మనకు అక్టార్ సంబంధించిన గ్రాన్యువల్స్ అనేది 75% ఉంటుంది కదా, రిలేటివ్ అనేది. ఈ 2 కాంబినేషన్లో వాడుకోండి. రిలేటివ్ మరియు క్రంచ్ అండి. ఈ 2 కాంబినేషన్లో వాడుకున్నట్లయితే టోటల్గా మీ యొక్క మిరపలో ఉన్నటువంటి పై ముడతను నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ రెండు మందులు కూడా మనకు మెతడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మొక్కకు ఎలాంటి హాని జరగకుండా పై ముడతను కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మోటోగా అయితే నేను రికమెండ్ చేసేది ఈ 2ఏనండి. మీకు రిలేటివ్ అంటే మీకు దొరకకపోవచ్చు. దీనిలో ఉన్నటువంటి కెమికల్ చూసుకోండి. మీరు అక్టార్ సంబంధించిన కెమికల్ మనకు 70% ఉంటుంది. వేరే కంపెనీ అయినా పర్లేదు తీసుకోండి. దాంతోపాటు రిజెంట్ చాలా కంపెనీలో ఉంటాయి. అది మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకోండి. ఈ 2 కాంబినేషన్లో మాత్రం వాడుకున్నట్లయితే పై ముడతను టోటల్గా కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తక్కువ ఖర్చు చెప్తున్నాను మీకు ఇది. ఇక దీంతోపాటు మా సెకండ్ డోస్ చూసినట్లయితే సెకండ్ డోస్కి వచ్చేసరికి మనకి SLR 525 కూడా వాడుకోవచ్చు. కాకపోతే మనకి ప్రెగసిస్ అంటే పోలో టెక్నికల్ కాబట్టి కొంచెం హార్డ్ మందు కాబట్టి దీనిలో మెత్తదనానికి వచ్చేసి మనకు ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ కూడా మీకు చెప్పాను. దీనిలో మెత్తదనానికి మరి
మెరినోగా వాడుకోండి. మీరు మెరినో అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మొక్కకు ఎలాంటి హాని జరగకుండా మొక్క మంచి నీట్గా రావడానికి ఉన్నటువంటి ముడత నివారించుకోవడానికి మీకు SLR 525 మరియు మెరినో అండి. ఒకవేళ మీకు మెరినో దొరకకపోతే మనకు అనగా కంపెనీలో ఫార్ములా 6 అని ఉంటుందండి, ఇది కూడా వాడుకోవచ్చు. ఫార్ములా 6 మరియు SLR 525 అండి, ఈ రెండు కాంబినేషన్ కూడా వాడుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ అయితే మెరినో అండి. చాలా చోట్ల మెరినో దొరకడం అని చెప్పి చాలా మంది రైతులు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు మీరు ఫార్ములా 6 వేరే ఏ కంపెనీ అయినా పర్లేదు, అనగా కంపెనీలో మనకు ఫార్ములా 6 అని ఉంటుంది. ఈ విధంగా వాడుకున్నా కూడా మీరు మొక్కకు ఎలాంటి హాని జరగకుండా మొక్కకు ఉన్నటువంటి ముడతను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు పోతే మరి మాకు పై ముడతతో పాటు మనకు ఎలాంటి సమస్య ఉంది, మరి ఎలాంటి మందులు వాడుకోవాలని చెప్పి అడగవచ్చు మీరు. దానికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ చేశాను, మీరు చూడండి. ఒకవేళ మీకు అది అందుబాటులో లేకపోతే SLR 525 వాడుకోండి. SLR 525లో మరి చూసినట్లయితే మనకు మీడిన్ అండి. మీడిన్ అంటే మనకు ఎక్సైజ్ టెక్నికల్, ఎక్సైజ్ అనేది మనకు ఎండూరో టెక్నికల్ అండి. మీకు ఎండూరో అందుబాటులో ఉంటే ఎండూరో తీసుకోండి. మన దగ్గర బైసర్ సంబంధించిన మందు ఉంది, ఇది మీడిను. ఈ రెండు కాంబినేషన్లో వాడినా కూడా మీకు ఎర్రల సమస్యను నివారించుకోవచ్చు, పై ముడతను కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కూడా వాడుకోవచ్చు. మీకు డౌట్ రావచ్చు, మరి SLR వాడితే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందని చెప్తున్నారు కదా, మరి మీరు మెరినో వాడుకోమని చెప్తున్నారు కదా రావచ్చు మీరు. మనకు ఎక్సైజ్ అనేది కూడా మెత్తడి మందేనండి, ఇది నల్లి నివారించుకోవచ్చు, మొక్కకి ఎలాంటి హాని జరగకుండా నీట్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎండూరో అయితే ఎండూరో తీసుకోండి, లేకపోతే మీడియం ఉంటే మీడియం తీసుకోండి. ఈ రెండు కాంబినేషన్ వాడినా కూడా మీరు పై ముడతతో పాటు ఎర్రల సమస్య నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఇది అందుబాటులో లేనట్లయితే మరొకటి చూసినట్లయితే మనకు కునోచి అండి. కునోచి అనేది మనకు ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది. ఇది కూడా మనకు ఎర్రలను నివారించుకోవడం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మనకు మేజర్గా అడ్వాంటేజ్ ఏంటంటే ఎర్రలతో పాటు పచ్చలను కూడా నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మనకు కునోచి అనేది. కాబట్టి ఈ విధంగా ఈ రెండు కాంబినేషన్ కూడా వాడుకోవచ్చు. ఈ రెండు కాంబినేషన్ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుందండి, మీకు 2000 దాకా అవుతుంది. కాకపోతే ఇది మీరు వాడుకోవాల్సిన అవసరం అయితే లేదు, కానీ కొంచెం దొరకకపోతే కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, వాడుకుంటే మాత్రం ఈ రెండు కాంబినేషన్ వాడుకున్నా కూడా మీకు బాగానే ఉంటుంది. ఇక తక్కువ ఖర్చులు అంటే ఆల్రెడీ నేను నిన్నటి వీడియోలు చేశాను మీకు. ఒమాటో డిసైడ్ కాంబినేషన్ వాడుకోండి, లేకపోతే పోలీసు మరియు బోర్నియో కాంబినేషన్ వాడుకోండి. అవి మొత్తం మనకు 1000 రూపాయలు ఉంటాయి నేను చెప్పిన వీడియోలో. ఈ విధంగా వాడుకోండి. ఇకపోతే మరి SLR 525 అనేది మనం చూసినట్లయితే డైఫెథన్ టెక్నికల్, ఇందులో మనకు 25% ఉంటుంది. పర్ఫెక్షన్ వచ్చేసి మనకు 5% ఉంటుంది కదా. దీనికంటే అడ్వాన్స్గా మరొకటి కూడా ఉంటుంది, అది మనం చూసినట్లయితే పారిజాత కంపెనీలో మనకు జేఫెన్ అల్ట్రాన్ అండి. దీనిలో మనకు ఈ డైఫెథన్ టెక్నికల్ వచ్చేసి 30% ఉంటుంది, పర్ఫెక్షన్ వచ్చేసి మనకు 8% ఉంటుంది. కాబట్టి దీనికంటే కొంచెం అడ్వాన్స్గా చెప్పుకోవచ్చు. దీన్ని కూడా మనం వాడుకోవచ్చు అండి. ఇక దీన్ని వాడేటప్పుడు మాత్రం ఎర్రలకు సంబంధించిన కానీ ఇతర ఏ వాడకుండా ఓన్లీ న్యూట్రిన్స్ వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మన ఐడోస్ ఇంకా కాబట్టి దీనిలో మీరు కంపల్సరీ ఈ మెరినో కానీ లేకపోతే ఫార్ములా 6 లాంటిది కానీ వాడుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు మేజర్గా మొక్కకు ఎలాంటి హాని జరగకుండా ఉన్నటువంటి ముడత నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకు డైఫెథన్ టెక్నికల్ చూసినట్లయితే గన్ షాట్గా మనకు తెల్లదోమ నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకు మేజర్గా పై ముడత రావడానికి కారణాలు వచ్చేసి రెండు మేజర్, ఒకటి తామర పురుగు, ఒకటి తెల్లదోమ ఒకటండి. తెల్లదోమ నివారించుకున్న మీరు ముడతను కంట్రోల్ చేసుకోవచ్చు, తామర పురుగు నివారించుకున్న ముడతను కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా వాడుకోవాలి. తామర పురుగు నివారించుకోవాలంటే మనకు గన్ షాట్గా పనిచేసే మందు వచ్చేసి మనకు రిజల్ట్ అంటే 5% ఫిప్రోనిల్ 5% SC కదా, దీనికి సంబంధించిన మందు. కాబట్టి ఈ విధంగా నేను చూపించే మందులు మొత్తం తక్కువ ఖర్చు, మీకు 1500 నుంచి 1000 లోపే ఉంటాయి ప్రతి ఒక్క మందు. కాబట్టి ఈ చెప్పినటువంటి మందులు తెచ్చుకొని ఎవరికైతే మీ యొక్క మిరపలో ఈ పై ముడత విపరీతంగా ఉంటే మాత్రం ఫస్ట్ డోస్గా మీరు రిలేటివ్ మరియు క్రంచ్ అండి. మరొకసారి చూపిస్తాను మీకు, చాలామంది క్లారిటీగా కనిపించిందని చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా రిలేటివ్ మరియు క్రంచ్ ఫస్ట్ డోస్గా వాడుకోండి. దీనివల్ల దాదాపుగా మీకు పై ముడతను మొత్తం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది, మొక్క మెదడుగా నీట్గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఇతర రైతులకు నా వీడియో ఉపయోగపడుతుందని కూడా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన రైతులైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అవుతుంది. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియజేయండి, రిప్లై ఇస్తాను. మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉందండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ కావాలనుకుంటే ఈ వీడియో కింద నేను రిసెప్షన్ లింక్ ఇస్తాను. ఎవరికైనా జాయిన్ కావాలని ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో అడగండి, రిప్లై ఇస్తాను. మరొక మంచి కాంబినేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ అండి.